సంతోషంతో ఆనందంతో పాటలు పాడుచు దేవుని సన్నిధిలో సంతోషముతో గడపాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. పాటలు పాడి ఆరాధించుదాం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెను, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి
ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడార భూమాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడార భూమాటున నన్ను దాచెను. ఆపత్కాలమున పర్ణశాలలో దాచెను, తన గుడార భూమాటున. అందరం చప్పట్లు కొడుతూ రెండోసారి మాతో కలిసి ఎక్కించి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని బాగుపడతాం. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ
నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగిదా. హల్లెలూయా నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగిదా. లెక్కించని అద్భుతములు మగువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలే మగువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే. దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి అరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి అరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చివరిగా మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా యెహోవా దేవా, నీవే మా తండ్రివి, నీ ఘననామమును స్తుతింతుమని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. ఈ పాట వచ్చిన వారు రెండోసారి మాతో కలిసి ఏకీభవించి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా యెహోవా దేవా నీవే మా తండ్రివి నీ గణనామమును స్తుతింతుము యెహోవా దేవా నీవే మా తండ్రివి నీ గణనామమును స్తుతింతుము పరమపిత మా పాలకుడా పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా యెహోవా దేవా నీవే మా తండ్రివి నీ గణనామమును స్తుతింతుము యెహోవా దేవా నీవే మా తండ్రివి నీ గణనామమును స్తుతింతుము పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా మా ప్రభు యేసు మా రక్షణకర్త రాజుల రాజా ప్రభువుల ప్రభు మా ప్రభు యేసు మా రక్షణకర్త రాజుల రాజా ప్రభువుల ప్రభువా త్వరలో రానయున్న మా పెళ్లి కుమారుడా మా ఆరాధనలకు అర్హుడా నీవే త్వరలో రానయున్న మా పెళ్లి కుమారుడా మా ఆరాధనలకు అర్హుడా నీవే పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా పరిశుద్ధాత్ముడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడవు ఆదరణకర్తవు పరిశుద్ధాత్ముడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడవు ఆదరణకర్తవు సర్వ సత్యమునకు నడిపించువాడా సంగవధువుగా మము సిద్ధపరచుము సర్వ సత్యమునకు నడిపించువాడా సంగవధువుగా మము సిద్ధపరచుము పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా పరమపిత మా పరిశుద్ధుడపై యెహోవా దేవా నీవే మా తండ్రివి నీ గణనామమును స్తుతింతుము 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 పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా పరమపిత మా ప్రాణదాత పరిశుద్ధుడపై పాలకుడా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం ఇంతవరకు పాఠం ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ఆయన మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి మహిమ ప్రభావములు చెల్లిస్తూ అందరము మన హృదయపూర్వకంగా మన హృదయ అంతరంగంలో నుంచి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు మనలందరినీ కాచి కాపాడి తన కృపచేత మనల్ని భద్రపరిచిన మన దేవునికి హృదయపూర్వకంగా స్తుతి యాగమర్పిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవానికే స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుము నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం
మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసుని వైపు నా కన్నులే తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని వైపు నా కన్నులే తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏటగా నీ ఊరి నుండి తప్పించువాడవు నీవే, నాశనకరమైన తెగుల నుండి విడిపించువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము, నా ప్రాణం నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా. శబ్దమా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా సైన్యము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నేను నమ్మదగిన దైవం, నేను
నేను నమ్మదగిన దైవం, 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 నేను నమ్మదగిన దైవం. యేసయ్యా యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుమో, యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుమో, యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుమో. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం, 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 నేను నమ్మదగిన. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నీకే ఆరాధన. యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం, నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధానంలో మేమందరం కూడా ఈ రీతిగా ఆరాధించడానికి నువ్వు మాకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ జరగనైన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించి నడిపించమని స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములు నీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని కనపరిచినటువంటి మన కొయ్యరు వారికి, జస్బాబు గారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన ధ్యాన కీర్తనగా 69వ కీర్తన 1 నుంచి 20 వచనాల వరకు చదివి వినిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు విజయ్ గారికి సమయాన్ని ఇస్తున్నాము. వాక్య సందేశం అనంతరము సాక్ష్యముల సమయం ఉంటుంది. సాక్ష్యం చెప్పవలసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడవలసిందిగా మరి తెలియజేస్తున్నాం. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నేను మొర్రపెట్టుడి చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
నీ నిమిత్తము నేను నింద నొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడైతిని. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. దేవా, నీ కృపా బాహుల్యం బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము, అగాధ సముద్రం నన్ను మరంగనీయకుము, గుంట నన్ను మరంగనీయకుము. నీ సేవకునికి విముఖుడై ఉండకము, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నిందయు సిగ్గును అవమానము నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పైనప్పుడు చిరకను త్రాగిచ్చిరి. చివరి వాక్యం. వారి భోజనం వారికి ఉరిగా నుండును గాక, వారు నిబ్బరలై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. క్రమంగా చేతులు ఖాళీ లేకుండా కూర్చున్నాం. శ్రేష్టమైన సమయంలోకి వచ్చినాం. ఈ సమయంలో మనకి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి మన బిషప్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయం మనం అందరం కూడా ప్రభు సన్నిధానంలో కలుసుకొని దేవుని వాక్యము ధ్యానించి పాటలు పాడి ప్రభువుని స్తుతించి ఆయన ఘనపరచుటకు ప్రభు మనందరికీ శ్రేష్టమైన సమయాన్ని ప్రసాదించారు. దేవునికి స్తోత్రం. ఉదయ కాలము మీరందరూ కూడా చాలా చక్కగా సమయానికి సిద్ధపడి వచ్చారు. దేవుడు మనలను ప్రత్యేకముగా ఆశీర్వదించునుగాక. ఈ ఉదయ కాలము చాలా చక్కగా పాటలు పాడి ప్రభుని మహిమపరిచాం. స్తుతి ఆరాధనల ద్వారా దేవుని గణపరిచాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరక ఉండును. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరక ఉండును. చెప్పండి ఒకసారి. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరక ఉండును. మళ్ళీ ఒకసారి చెబుదామా? ఇది ఏ కాలమట? ఎలా ఉండాలట? ఎవరు ఊరుకుంటారు? మరి బుద్ధి లేనోళ్ళు ఊరుకుంటారనే కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల సమయము చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఆ ప్రభువాని వాక్య వెలుగులో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము సజీవమైనది, అది రెండంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి ప్రాణాత్మ దేహాలు విభజించినంత మటుకు దూరుచు హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం చదివిన వాక్య భాగము మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విషయము చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అదేమిటి అనంటే, మొదటిగా కాలమును అర్థం చేసుకోవాలి. ఈ కాలాలు మనము చూస్తున్నప్పుడు మన జీవితంలో అనేక రకములైన కాలములు ఉంటాయి. మంచి కాలం ఉంటుంది, కష్టకాలం ఉంటుంది, వేదన పడేటువంటి కాలం ఉంటుంది, సుఖపడే కాలం ఉంటుంది. రకరకాలుగా మన యొక్క టైమింగ్స్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. దానితో పాటుగా చెడు కాలము, బ్యాడ్ టైం, చాలామంది దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. నా బ్యాడ్ టైం అండి అంటుంటారు. సో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బ్యాడ్ టైం అనిపించే సమయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో. అందుకనే పెద్దలు అంటారు, కలిమి లేములు కావడి కుండ లాంటిది అని. కలిమి అంటే కలిసి వచ్చే రోజులు, కలిగి ఉన్న రోజులు. లేని రోజులు. ఒక కావిడి ఒక వ్యక్తి కలిగి ఉన్నట్లయితే వెనక ముందు ఆ రెండు ఉంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కష్టకాలము లేక చెడు కాలము అనేటువంటి కాలాలు తప్పనిసరిగా ఎదురవుతాయి. ఆ కాలములో మనం ఎలా ఉండాలి అనేది కూడా దేవుని బిడ్డలుగా దేవుడు మనకు ఒక మంచి సలహా, మంచి ఆలోచన, మనం ఎలా జీవించాలో దేవుడు సలహా ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్త ఆమోస్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది చెడు కాలము. ఎన్నో మంచి సమయాలు మీరు అనుభవించారు. యువర్ ట్రావెల్ ఇన్ ఏ వెరీ ప్లెజర్ వే. మీకు అనుకూలమైన సంతోషకరమైన సమయాల్లో మనం నడిచాం. కానీ ఈ సమయము చెడు కాలం. ఈ చెడు కాలములో దేవుని బిడ్డలు, భక్తులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఊరికే ఉండాలి. ఎవరుండాలి? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైన వాడు ఉంటాడు. బుద్ధి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వారు, మంచి మనస్సు కలిగినటువంటి వారు, వివేకము కలిగినటువంటి వారు కాలాలను బట్టి నడుచుకుంటూ ఉంటారు. కాలాలను బేరీజు వేసుకుంటారు. అలాగే కాలము అనే దాన్ని 3 విధాలుగా మనం భాగించవచ్చు. గతించినటువంటి కాలము, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో నిన్న, నేడు, రేపు అనేటువంటి రీతిగా కాలాన్ని మనం విభాగిస్తాం.
ఒకవేళ మన జీవితంలో నిన్న అనేది ఇక మళ్ళీ రాదు, రేపు అనేది వస్తుందో లేదో తెలియదు, కానీ నేడు అనే సమయమే మంది, ఈరోజు ఈ సమయం. కాబట్టి రేపు అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అది వస్తుందో రాదో మనకు తెలియదు మన జీవితంలో. అందుకే నేడు అనే సమయం ఉండగానే ఈరోజు పరిస్థితి ఏంటి, ఈరోజు నేను ఏ టైంలో నా లైఫ్ నడుస్తుంది, ఏ విధంగా నేను ట్రావెల్ చేస్తున్నాను, ఏ విధంగా నా జీవితం ఉంది, ఈరోజు ఒకవేళ కష్టంగా ఉందా, ఈరోజు సంతోషంగా ఉందా, ఈరోజు చాలా బ్యాడ్ టైం అనిపిస్తుందా మనకి? ఒకవేళ అనిపించవచ్చు. ఏ కాలం అయితే మన ముందుందో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఒకవేళ ఈ రోజే మన లైఫ్లో ఒక చెడు కాలముగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలట? మౌనంగా ఉండాలి, లేక ఊరికే ఉండాలి. కంగారు పడిపోకూడదు. చెడు కాలాన్ని బట్టి చాలా మంది జీవితాల్లో ఆ దినాన్ని శపించుకునేవారు ఉంటారు, వారి జీవితాన్ని శపించుకునేవారు ఉంటారు. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేనేం చేసినా కలిసి రాదు, నేనేం చేసినా నా వల్ల కాదు, నేను మంచి చేసినా ఎవరు నన్ను నమ్మరు, ఇలాగా మనల్ని మనమే దూషించుకుంటూ, నిందించుకుంటూ, శపించుకుంటూ ఉంటారు వారి చెడు కాలమును బట్టి. దేవుని బిడ్డలుగా దేవుడు మనకు మంచి సలహా ఇస్తున్నాడు. ఏంటంటే, ఏం మాట్లాడొద్దు, ఊరికే ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, మీరు ఊరకుండండి అని చెప్పండి. ఊరకుండండి అంటే మాట్లాడకుండా ఉండండి అని కాదు. సో కాలాన్ని బట్టి మనం నడుచుకుంటూ, ఒకవేళ ఇది చెడు కాలం గనక అయినట్లయితే, ఇది మనకి కలిసి రాని కాలము గనక అయినట్లయితే, ఒకవేళ విద్యార్థులు అనుకోండి, గత సంవత్సరం మీకు కలిసి రాలేదనుకోండి, చెడు కాలమే కదా. ఒకవేళ వ్యాపారస్తులు అనుకోండి, గత సంవత్సరం అంతా మనం చేసిందంతా వృధా అయిపోయింది, ఇది నాకు చెడు కాలం అనిపించవచ్చు. ఉద్యోగంలో మనం ఎంతో కష్టపడుతున్నాం, సరైన ఫలితం రాలేదనుకోండి, ఇది చెడు కాలమేనా అనిపించవచ్చు. అఫ్ కోర్స్ మన జీవితంలో చెడు కాలము, చెడ్డ సమయాలు రావచ్చు, వస్తాయి. వచ్చినప్పుడు దాని గురించి ఏ రోజు కూడా మనము బాధపడకుండా దాని విషయమై మౌనంగా ఊరికే ఉండాలి. అలా ఊరికే ఉంటే బుద్ధిమంతుడైపోతాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మాట్లాడి బుద్ధి లేని వాళ్ళు అనిపించుకుంటారు. బైబిల్లో ఒక మాట, చక్కని మాట ఏంటంటే, మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడట జ్ఞాని అని అనిపించుకుంటాడంట. ఒక్కోసారి మౌనంగా ఉండడం కూడా జ్ఞాని అనిపించుకుంటా, అంటే తెలియక మౌనంగా ఉండొచ్చు, కానీ ఈయనకి ఎంత తెలుసో ఏం మాట్లాడలేదు అనుకొని ఆయన చాలా జ్ఞానవంతుడు, ఏం మాట్లాడలేదు. చూసారా, చెడు కాలములో, కలిసిరాని కాలములో, ఇబ్బందికరమైన కాలములో, శ్రమ కాలములో ఊరికే ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఊరిక ఉంటే గొప్ప ప్రతిఫలాలు పొందుతాం. దేవునికి స్తోత్రం. మరి ఊరికే ఉంటే ఏ ప్రతిఫలం కలుగుతుంది? ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ఆ విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదివినట్లయితే, సామెతల గ్రంథం 22 అధ్యాయం 3వ వచనం, అలాగే 27వ అధ్యాయము 12వ వచనములో చూచినప్పుడు, బుద్ధిమంతుడు ఆపద వచ్చినప్పుడు లేక అపాయము వచ్చినప్పుడు అతడు దాక్కుంటాడు. అపాయము కాలం అనుకోండి, కష్టకాలం అనుకోండి, అపాయం వచ్చిందనుకోండి, ఆపద వచ్చిందనుకోండి, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అని అంటే, చాలా తన్ను తాను తప్పించుకొని కాపాడుకుంటూ ఉంటాడు.
కానీ ఆ కింద లైన్లో ఉంది, జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? వాడు సరిగ్గా ఆలోచించక ఆపదలో పడిపోతాడు. బుద్ధిమంతుడేమో ఆపదను గమనిస్తాడు, ఆ ఆపదలో తెలివిగా ప్రవర్తించి దాన్ని దాక్కుంటాడు, హైడ్ అయిపోతాడు, తప్పించుకుంటాడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఆ కష్టకాలములో ప్రక్కనే ఉంటాడు, దానిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అందువలన అతను చాలా సేఫ్గా ఉంటాడు, బుద్ధిమంతుడుగా తీర్చబడతాడు. కానీ జ్ఞానం లేనివాడు వాటన్నిటిని పట్టించుకుంటాడు గనక ఆపద తెచ్చుకుంటాడు, ఆపదలో పడిపోతాడు. 15వ అధ్యాయంలో కూడా మనం చదివితే సామెతల గ్రంథంలో 24వ వచనములో, బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకోవాలని జీవ సంబంధమైన మార్గంలో నడుచుకుంటూ ఉంటాడు. బుద్ధిమంతుడు యొక్క వివేకము, జ్ఞానం ఏమిటి అనంటే, తాను ఆపద కాలములో, శ్రమల కాలములో, వారికి చెడు కాలము ఎదురైనప్పుడు బుద్ధిమంతుడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే, నేను తప్పించుకోవాలి అని ప్లాన్లో ఉంటాడు, పాతాళాన్ని తప్పించుకుంటాడు, జీవ సంబంధమైన మార్గంలో ప్రయాణం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి బుద్ధిమంతులుగా, తెలివి కలిగిన వారిగా, వివేకము గలవారిగా, జ్ఞానము కలిగిన వారిగా మనం ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటి అనంటే, ఒకవేళ ఇది చెడు కాలము గనక ఈ కాలములో బుద్ధిమంతుడు మౌనంగా ఊరికినే ఉంటాడు. అలా ఊరికి ఉండటం వలన ఎలా తెలుస్తుంది? మన యొక్క అవసరం ఎలా తెలుస్తుంది? మన కష్టం ఎలా తెలుస్తుంది అని మనకు అనిపించవచ్చు. కానీ ఊరికే ప్రవర్తించడం వలన, ఊరికే ఉండడం అనే క్యారెక్టర్ని మెయింటైన్ చేయడం వలన మనం చాలా మేలు పొందుతాం. దేవుని వాక్యంలో ఒక 2-3 సంఘటనలు ఒకసారి ఆలోచించినట్లయితే తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకి నిర్గమకాండము 23వ అధ్యాయము. The point number 1 is from book of Exodus 23:12. 12వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 6 దినములు మీ పనులు చేసుకొని మీ ఎద్దును, గాడిదలు, దాసు కుమారులు, పరదేశి 7వ దినమున ఊరక ఉండవలెను. 7వ దినమున ఊరికే ఉండవలెను. అసలు దేవుడు ఆరంభంలోనే తన భక్తులకు తెలియజేశాడు, వారము దినాలలో ఒక దినము మీరు ఊరికే ఉండండి, అన్ని రోజులు కష్టపడకండి, అన్ని రోజులు పరిగెత్తకండి, వారములో ఒక్క దినము ఊరికే ఉండండి, వారములో ఒక్క రోజు ఖాళీగా ఉంచుకోండి. అసలు ఈ విధానాన్ని, సెలవు దినాన్ని ప్రకటించిన ఘనత మొట్టమొదట మన దేవుడే. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుతా. విశ్రాంతిగా ఉండడం, వారానికి ఒక రోజు ఖాళీగా ఉండడం, వారానికి ఒక రోజు సెలవు దినంగా ఇవ్వడం మొట్టమొదట మన దేవుడే మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సెలవు దినాలను మార్చాలనుకుంటున్నారు, మార్చుకున్నా మనకేం భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఊరికే ఉంటే ఎలాగండి? మన కంపెనీలు ఊరికే ఉంచుతున్నారా? ఆదివారం కూడా మనకి సెలవు అయితే ఆ రోజు కూడా చాలా మంది పని పెట్టేస్తున్నారు కదా అని మనకు అనిపించవచ్చు. అఫ్ కోర్స్ ఈ లోకంలో మనకి అనేకమైన ఆటంకములు రావచ్చు. అయితే వారములో ఒక్క దినము ఖాళీగా ఉండాలి, ఊరికే ఉండాలి అని దేవుడు నేర్పించాడు. అయితే ఊరికే ఉండడం అంటే పాత నిబంధనలో మనం గమనించినప్పుడు దాన్ని విశ్రాంతి దినము. ఎందుకంటే దేవుడు 6 దినములు ఈ సృష్టిని చేసిన తర్వాత 7వ దినం విశ్రాంతి దినముగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడు.
సో ఈ విశ్రాంతి దినాన్న ప్రత్యేకంగా దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ దేవుడు ఆదేశించాడు ఏంటంటే, మీరు కూడా ఒక్క దినము సెలవు దినముగా ప్రకటించుకొని ఓ రోజు ఖాళీగా ఉండండి. ఆ రోజు మీరు ఎలాంటి పనులు చేసుకోవద్దు, దానిని విశ్రాంతి దినము అని ప్రకటించుకోవాలి అని దేవుడు సెలవిచ్చాడు. అందుకనే యూదులు, ఇశ్రాయేలు జనాంగం ప్రతి శనివారం వారికి సెలవు దినం, దాన్ని విశ్రాంతి దినం అంటారు. ఆ దేశంలో వారు శనివారాన్ని 7వ దినముగా తీసుకున్నారు. లెక్క ప్రకారం 7వ దినం అదే కదా. ఆదివారము 1, సోమవారం, శనివారం 7. కాబట్టి 7వ దినమును విశ్రాంతి దినముగా దేవుడు ప్రకటించాడు. దేవుని ప్రజలు దాన్ని పాటిస్తున్నారు. యాక్చువల్గా ఈ యొక్క విశ్రాంతి దినం ఏ పని చేయకూడదా అంటే, ఆ దినాన్న వారు సొంత పనులు చేసుకోవచ్చు. అంతేగాని ఆ దినాన్న వారు ఒక కూలికి వెళ్ళడం, ఇతరుల పనులు చేయడం, వ్యాపారాలు చేయడం, ఉద్యోగాలకు వెళ్ళడం, ఇలాంటివి చేయకూడదు. ఇంటిని కూర్చిన ఆలోచనలు చేయండి, ఇంటిలో ఉండండి, ఇంటిలో కలిసి ఉండండి. విశ్రాంతి దినాన్న వీలైతే ఒక ఫాస్టింగ్ మీరు ఉండండి, ఉపవాసం ఉండండి. విశ్రాంతి దినమున మీరు కుటుంబముతో గడపండి. సో ఎంత మంచి సమయం అది. బుద్ధిమంతుడు దీన్ని మెయింటైన్ చేస్తాడు, ఊరికే ఉంటాడు ఆ రోజు. నేను విశ్రాంతి దినము గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు ఏ పనులు చేయకూడదా, ఖాళీగా ఉండాలా, దాన్ని కొంతమంది చాలా ఎక్కువగా తీసుకొని ఏం చేస్తున్నారంటే, కనీసం ఉమ్మి కూడా మింగకూడదు అని కొంతమంది మెయింటైన్ చేస్తుంటారు. మరి అంత దారుణంగా లేదు. విశ్రాంతి దినం అంటే యెషయా గ్రంథం 58 అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు. 58 అధ్యాయం 13వ వచనము 14వ వచనములో చూచినప్పుడు, మీరు విశ్రాంతి దినమును ఘనముగా ఎంచవలెను. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచాలి. విశ్రాంతి దినాన్ని చాలా గౌరవంగా ఎంచాలి. విశ్రాంతి దినాన్ని చాలా విలువగా చూసుకోవాలి. అది ఎంత విలువైందో గమనించుకోవాలి. అంటే దాన్ని విలువగా చూడటం అంటే అర్థం ఏంటన్నమాట, ఆ క్రింద వచనాలన్నీ మీరు చదివినప్పుడు, మీరు యెహోవా యందు కాదు, ఇంకా పైది, మీరు ఆ రోజు విశ్రాంతి దినమున మీరు వ్యాపారాలు చేయొద్దు, ఊరక ఉండాలి. విశ్రాంతి దినము మనోహరమైనదియు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు మీరు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల మీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారములు చేయక, లోక వార్తలు చెప్పుకొనక. సో విశ్రాంతి దినమును ఘనముగా ఎంచడము అని అంటే ఇవిదన్నమాట. ఏమిటది? లోక వార్తలు చెప్పుకోకూడదు, వ్యాపారాలు చేయకూడదు, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. చూసారా, ఇది ఈ బయట వ్యాపారములు, ఉద్యోగములు, ఇష్టమైన పనులు చేసుకోవటం అనే దాన్ని ఆపేసేయాలి. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచాలి అని అంటే నేను ఆలోచించినప్పుడు అసలు మరి ఇక ఖాళీగా ఉండడమేనా, ఇంట్లో ఉండడమేనా అని ఆలోచిస్తే, ఆ దినాన్న ఆనందించాలి, ఆ దినమున దేవుని సన్నిధిలో ఆనందించాలి అనే మాట దేవుడు తెలియజేస్తూ, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ యొక్క విధానాన్ని, వారికి చక్కని మార్గాన్ని నేర్పించారు. ఊరికే ఉండడం అంటే ఏదో ఊరికే ఉండడం కాదు. విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు నేర్పించారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూచినట్లయితే, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనములో చూచినప్పుడు, విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారు దేవాలయమునకు వెళ్ళి దేవుని వాక్యము బోధించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం.
సో విశ్రాంతి దినమున వ్యాపారానికి వెళ్ళకూడదు, ఉద్యోగానికి వెళ్ళకూడదు, ఇష్టమైన పనులు చేయకూడదు. కానీ విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచాలి అంటే విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. సో అంతేకాకుండా అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనము, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, అలాగే 16వ అధ్యాయము 13వ వచనములో చూచినప్పుడు అపోస్తలుడైన పౌలు బర్నబాలు విశ్రాంతి దినమున వారు దేవుని మందిరానికి వెళ్ళినట్లుగాను, అలాగే సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో వాక్యము బోధించినట్లుగాను, అలాగే విశ్రాంతి దినమున ప్రార్థన జరుగును అనుకొని 16వ అధ్యాయములో విశ్రాంతి దినమున ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, విశ్రాంతి దినం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. విశ్రాంతి దినము దేవాలయానికి వెళుతున్నారు. విశ్రాంతి దినం దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యము బోధిస్తున్నారు. విశ్రాంతి దినం అనగా దాన్ని గౌరవించడం, దాన్ని ఘనంగా ఎంచడము అని అంటే ఆ దినాన్న మన సొంత పనులు, మనకిష్టమైన పనులు, మన వ్యాపారములు, మన ఉద్యోగములు కొంచెం వాటిని ప్రక్కన పెట్టి దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి దేవుని పని, దేవుని పరిచర్యలో పాలు పొందుతూ ఒక్క దినాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. అది మనకెంతో దీవెన కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా జీవించినందువలన మన సొంత పనులు మానుకొని, మన ఉద్యోగములు మానుకొని, వారములో ఒక దినము సెలవు పెట్టుకొని, లేక సెలవు కలిగి ఉండి, లేక విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు, ఒకవేళ యూదులకి 7వ దినము విశ్రాంతి దినము అనగా శనివారం అనుకుందాం. మన దేశంలో ఆదివారం అనగా వారములో మొదటి రోజు మనకి సెలవు దినం. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నారు అని వార్తలు వినబడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆదివారపు సెలవు దినాన్ని మార్చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మార్చినా మనకి ప్రాబ్లం లేదు. క్రైస్తవులు ఎవరు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారములో ప్రతిరోజు మంచి రోజే. మనకి క్రైస్తవులకి ప్రతిరోజు మంచి రోజే. చెప్పండి, మాట చెప్పండి ఒకసారి. క్రైస్తవులకి చెడ్డ రోజు లేదు. మీరు ఏ రోజు పెట్టి ఏ రోజు సెలవు ఇచ్చినా కూడా మాకు ఆ రోజు ఆనందమే. చెబుతారు ఆ మాట కూడా. కొంతమంది అంటున్నారు, ఏం సెలవులేండి, 8 రోజులు మమ్మల్ని చంపేస్తున్నారు, అందుకని మీరు చెప్పట్లేదు. నాకు తెలుసు, ప్రభుత్వం వారు ఏం చేసినా మనకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో మనం చూసినప్పుడు మరి శుక్రవారం రోజు వాళ్ళకి సెలవు రోజు, ఆ రోజు ప్రార్థన పెట్టుకుంటున్నారు. మనం ఏ రోజైనా పెట్టుకుంటాం, సోమవారం సెలవు ఇచ్చినా కూడా పెట్టుకుంటాం. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతిరోజుని మంచిగానే చూశాడు. దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని సృజించాడు, అది మంచిది. 6 దినాలు కూడా ఆయన సృష్టిని చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? లాస్ట్లో టైటిల్ ఏంటి తెలుసా? అది మంచిది. సో ఆదివారం మంచిది, సోమవారం చెప్పరే, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆ శని అని ఉందండి అని కాదు, శనివారం ప్రతిరోజు మనకు మంచిదే. దేవునికి స్తోత్రం. ఒకవేళ శుక్రవారం సెలవు ఇవ్వాలని అనుకుంటున్నారు, అది డబుల్ బ్లెస్సింగ్ మనకి. ఎందుకో తెలుసా? ఆదివారం సెలవు అంటే ఇది ప్రభు దినం, యేసయ్య పునరుద్ధానుడైనటువంటి దినం కాబట్టి ప్రభుని ఆరాధిస్తున్నాం. శుక్రవారం సెలవు పెట్టారనుకోండి, ఇంకా గొప్ప ధన్యత, మన యేసయ్య సిలువ వేయబడిన రోజు. అదైనా మనకి మంచి, అసలు ఎటు తీసుకున్నా మనకు మంచిదే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం దిగులు పడాల్సిన పని లేదు. సెలవు మారుస్తారంట, సెలవు మార్చుకొని ఇవ్వండి, సోమవారం ఇవ్వమనండి, ఆ రోజే ప్రార్థన పెట్టుకుంటాం. మనం ఏం కంగారు పడాల్సిన పని లేదు. మనకు అన్ని రోజులు మంచియే. మంచి రోజులు కాదు అనుకునే వాళ్ళకే కష్టం, మనకు మాత్రం అద్భుతమైనటువంటి దినం. దేవునికి స్తోత్రం. అయితే మరి సెలవు దినాన్న ఏం చేయాలి మనం?
విశ్రాంతి దినం మనం ఏం చేయాలి అని అంటే, ఏ రోజైనా మనకు సెలవు దొరికినట్లయితే ఆ దినాన్న దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని పరిచర్యలో గనక ఉన్నట్లయితే, నా సన్నిధిలో నేను వారిని ఆనందము కలిగించదను. దేవునికి స్తోత్రం. అదే కదా, నా యొక్క విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని 13వ వచనంలో కదా, 58వ అధ్యాయం యెషయా గ్రంథం, విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగాను యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల, చెప్పండి, ఘనముగా ఆచరించిన ఎడల, ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారాలు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా ఉన్నట్లయితే, 14వ వచనములో, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలములలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనముగా ఎంచి దేవుని సన్నిధిలో గడిపి దేవుని పరిచర్యలో పాలు పొందుతూ దేవుని మార్గములో నడుస్తూ అవకాశం ఉన్నంత వరకు రోజంతా ప్రభు సన్నిధిలో గడిపితే, రోజంతా ఏడండి ఒక గంట గడపడానికి కూడా మాకు ఛాన్స్ లేదని అనుకోవచ్చు. ఒకవేళ సమయం ఉంటే మాత్రం ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపండి. ఆదివారం అంతా డెడికేట్ చేసుకొని, నేను దేవుని పనిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, పరిచర్య చెయ్యాలి. ఒకవేళ సమర్పణ కలిగి ఉంటే, మొట్టమొదటిగా దేవుడు మనకి ఆనందాన్ని కలిగించడం గొప్ప ధన్యత. రెండవది, దేశము యొక్క ఉన్నత స్థలములలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవములోనికి దేవుడు తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. అనగా దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ అనుభవములోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అనగా ఆశీర్వాదాల గురించి వినడమే కాదు, అనుభవం వేరు, వినడం వేరు, తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, చూడటం వేరు. కొంతమంది దేవుని కార్యాల గురించి వింటారు, లేకపోతే కొన్ని చూస్తారు, కానీ అనుభవించరు. కానీ ఎవరైతే విశ్రాంతి దినం, అనగా మన దేశంలో ఏ విశ్రాంతి దినం అయితే ఉందో ఆ దినాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, పరిచర్యలో పాలు పొందుతూ, దేవాలయమునకు వెళుతూ, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున దేవాలయమునకు వెళ్ళారు. భక్తులందరూ దేవాలయమునకు వెళ్ళారు. విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో గడిపారు. విశ్రాంతి దినం దేవుని మందిరంలో గడిపారు. దేవుని వాక్యం బోధించారు, దేవుని వాక్యం విన్నారు, దేవుని కార్యాలు జరిగించారు, దేవుని కొరకు ప్రయాణం చేశారు, దేవుని కొరకు ప్రార్థించారు, ప్రార్థనల్లో పాలు పొందారు. విశ్రాంతి దినం. అలాగ మనం దేవుని సన్నిధిలో మెయింటైన్ చేయగలిగినట్లయితే, దేర్ ఆర్ 3 blessings. 14వ వచనం అంత అద్భుతమైన ఆశీర్వాదం ఏమిటి? నీవు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఆనందిస్తావు. రెండవది, ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. మూడవది, యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవములోనికి దేవుడు తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి గొప్ప దీవెన మనం పొందాలి అని అంటే, విశ్రాంతి దినమును బుద్ధిమంతుడు ఊరికే ఉండాలి. ఊరికే ఉంటాడు అని అంటే ఊరకుండడం అంటే ఖాళీగా ఉండటం అని కాదు. బుద్ధిమంతుడు విశ్రాంతి దినమును దేవుని సన్నిధిలో గడపడం వలన ఆయన గొప్ప దీవెన పొందుతున్నాడు. దేవుని సన్నిధిలో నిజమైన ఆనందాన్ని పొందుకుంటున్నాడు. దాని ద్వారా దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితికి నడిపిస్తున్నాడు. అంతేకాకుండా దేవుని ఆశీర్వాదాలు మన అనుభవాల్లోనికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి దేవుడు కార్యం చేశాడు, దేవుడు అద్భుతాలు చేశాడు, దేవుడు మేలు చేశాడని మనం వింటున్నాం. కానీ అది మన అనుభవంలోనికి రావాలి అంటే దేవుని మందిరంలో, దేవుని పనిలో ఏదో కొంత సమయాన్ని, ఒక సెలవు దినాన్ని దేవుని సన్నిధిలో గడిపితే మనకు ఆనందము, ఉన్నతమైన ఆశీర్వాదాల అనుభవాలు ప్రభు మన జీవితంలో ఇచ్చునుగాక. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సెలవు దొరికిందంటే ఆ రోజు మనం ఏం చేయాలి? సొంత ప్రయాణం పెట్టుకుందాం.
ఊరికి వెళ్ళిపోదాం, ఫ్రెండ్స్ని కలుసుకుందాం, సెలవు రోజు కదా, కలవండి. అయ్యా వారంలో ఒక్కరోజేనండి, ఆ రోజంతా దేవుడి సన్నిధిలో గడిపితే ఇంకా అసలు మాకు ఇంకేం వద్దా అనేవాళ్ళు కొందరు ఉంటారు. గడపండి, కానీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి, ఒకవేళ స్నేహితులతో, ఒకవేళ బంధువులతో కలిసేటువంటి పరిస్థితులు వస్తే మంచిదే, కానీ దానికంటే బెనిఫిట్, ఎక్కువ ఆశీర్వాదాన్ని కలిగించేది దేవుని సన్నిధిలో సహవాసంలో కలవడం. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి ఎంతో విలువైంది. అందులో ఎంతో సంతృప్తి కలుగుతుంది, ఎంతో మేలు కలుగుతుంది, హెచ్చరిక కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది దేవుని సన్నిధిలో. అందుకే విశ్రాంతి దినం అనవసరంగా, ఒకవేళ ఏదో టైం పాస్ కోసం చేసాడు, కొంతమంది పార్కులకి వెళ్తారు కదా, అలాగే చేస్తే మంచిదే, కొద్ది సమయం వెళ్ళండి. అంతేగాని దేవుని సన్నిధి వదిలిపెట్టి మాత్రం పార్క్ వెళ్ళమాకండి. చక్కగా దేవుని పని చేసుకోండి, దేవుని పనిలో పాలు పొందండి. దేవుడిచ్చే దీవెన గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పార్క్ వెళ్తే నీ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అదే దేవుని సన్నిధిలో గడిపితే ప్రభువు నీకెంతో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నంబర్ 1, బుద్ధిమంతుడు చెడు కాలములో, ఇది చెడు కాలము గనుక ఊరికే ఉండాలి. ఊరికే అంటే విశ్రాంతి దినాన్ని ఒకవేళ దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సన్నిధిలో మన యొక్క మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అవ్వడానికి దేవుని సన్నిధిలో గడపండి. అందుకనే మనము రెస్ట్ తీసుకోవాలి. లేక విశ్రాంతిగా ఊరికే ఉండడం అంటే we must maintain the time in the rest. ఒకవేళ రిఫ్రెష్ అవ్వడం, రిఫ్రెష్ అయ్యే టైం ఇది. సండే అంటే ఏంటో తెలుసా అండి? అసలు మనకైతే మాత్రం సండే అనేది ఒక రిఫ్రెషింగ్ డే. ఆమెన్. సో నిజంగా సండే అనేది దేవుని సన్నిధిలో గడిపే సమయం. రిఫ్రెష్ అయిపోతుంటాం మనం. వారం అంతా కష్టపడతాం, దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు మనం గడిపితే మళ్ళా వారానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ మనలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. సో కమాన్, ఊరికే ఉండడం అంటే టు రిఫ్రెష్ యువర్ మైండ్, రిఫ్రెష్ యువర్ లైఫ్. దేవుని సన్నిధిలో ఊరికే ఉండు, ఖాళీగా ఉండు, దేవుని పనిలో ఉండు. బుద్ధిమంతుడు అది మెయింటైన్ చేస్తాడు, దానివల్ల గొప్ప మేలు పొందుతాడు. నంబర్ 2, రెండవదిగా గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 3-5 వచనాలు చదువుదాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. బేతేల్లో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారు. నీ యొద్ద నుండి దేవుడు ఏలియా అనేటువంటి మీ గురువుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి నీకు బాగా తెలుసా అని ఎలీషాను అడగగా, నాకు తెలుసు, మీరు ఊరక ఉండుడి. 5వ వచనం చదువుదామా? 5వ వచనంలో కూడా అదే మాట మనం చదువుతాము. ఎరికోలో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, నేడు యెహోవా నీ దగ్గర నుండి మీ గురువైనటువంటి ఏలియాను తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు, ఆ సంగతి నీకు తెలుసా అని ఎలీషాను అడగగా, అతడు నాకు అన్నీ తెలుసు, మీరు ఊరక ఉండుడి. ఏంటండి ఊరకుండు అంటాడు ఈయన. ఏలియా ఒక మంచి శిష్యుని కలిగి ఉన్నాడు. ఏలియా గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్తతో కలిసి శిష్యరికం చేస్తున్నాడు ఎలీషా. చెప్పండి, అతని పేరేంటి? ఎలీషా. ఎలీషా చాలా గొప్పవాడు. ఎలీషా చరిత్ర కనుక మీరు ఒకసారి చదువుకున్నట్టే చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఒక గొప్ప సేద్యగాడు, అంటే ఆసామి, భూస్వామి. చాలా భూమి, మరి తను కష్టపడి పనిచేసేవాడు కూడా. ఆయన అరకలు పెట్టి దున్నుతున్నాడు అని రాయబడింది.
ఒక గొప్ప వ్యవసాయకుడు, ఆసామి, రైతన్న. దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఏలియా ఒకరోజు అటు ప్రయాణం చేస్తూ ఎలీషాను చూశాడు. ఎలీషా, నువ్వు నన్ను వెంబడించని చెప్పాడు. వెంటనే దేవుని పిలుపుకు లోబడిపోయి తన అరకలో కట్టినటువంటి ఆ ఎద్దులు విప్పేసి ఆ యొక్క కాడి మోకులన్నీ తీసేసి ఆ కాడి విరగొట్టేసి బలిపీఠం కట్టి ఓ ఎద్దును బలిచ్చేసి తను ఏ పని అయితే చేస్తున్నాడో దాన్ని అంతా కూడా కాల్చేసి దహన బలిచ్చేసి వెంటనే గురువు వెంట బయలుదేరి వెళ్ళాడు. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప ఆసామి, భూస్వామి తన్ను తాను తగ్గించుకొని దేవుని పని కొరకు దేవుని సేవకుణ్ణి వెంబడించడం చాలా గొప్ప విషయం. అయితే దేవుని సేవకుని దగ్గర అతనికి వచ్చిన బిరుదేంటో తెలుసా? ఏలియా చేతుల మీద నీరు పోసే శిష్యుడు అని. ఏలియా శిష్యుడు, లేక ఏలియా చేతుల మీద నీళ్లు పోసేటువంటి వాడు అంటే జస్ట్ ఎంత తక్కువ పరిచర్య, చిన్న పరిచర్య కలిగిన వాడిగా ఉన్నాడు ఆ బిరుదు. కానీ ఆయన చాలా గొప్ప అనుభవం కలిగిన వాడు, ఆత్మీయ జీవితాన్ని కలిగిన వాడు. ఏలియా వృద్ధుడైపోయాడు. ఆ దేవుడు ఆయన్ని తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలుస్తుంది. ఎవరెవరికి తెలుసు అని అంటే, ఆల్రెడీ అక్కడ 2 బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. బేతేలులో ఒక శిష్యులకు ఏలియా మఠం ఒకటి ఉంది. అక్కడ శిష్య బృందం తర్బీదులో ఉన్నారు. ఏలియా దేవుడు తన్ను పిలుస్తున్నాడు గనక ఈ పాఠశాలలన్నిటిని విజిట్ చేసుకుంటున్నాడు. లాస్ట్ టైంలో బేతేలుకు వెళ్ళాడు, శిష్య బృందంతో మాట్లాడారు. ఈయన ఎలీషా పర్సనల్గా ఉన్నాడు. ఆ శిష్య బృందం అందరితో మాట్లాడినప్పుడు ఏలియా చెప్పాడు, దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు అని చెప్పగానే శిష్యులందరూ కలిసి ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా గారు, మీరు ఇంతకాలం ఏలియాను నమ్ముకొని ఆయన వెనకాలే తిరిగారు. ఈ పాఠశాలలో మీరేం పని చేయలేదు, ఇక్కడ లేరు మీరు. కానీ ఏలియా గారికి పర్సనల్గా మీరు ఉన్నారు. కాబట్టి మరి ఆయన్ని దేవుడు పిలుచుకుంటున్నాడు. మీ కథ ఏమవుతుంది? మీరు ఒక చోట సెటిల్ అవ్వలేదు, ఇక్కడ ఈ బైబిల్ కాలేజీలో లేరు, ఈ మఠంలో లేరు మీరు, లేదా మీరు ఎక్కడన్నా సెటిల్ అవ్వలేదు, ఏలియాతోటే తిరుగుతున్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నారు, ఆయనకి పరిచారకుడుగా మారిపోయారు. మీరు ఒక్క చోట ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏంటి మీ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. మీ గురువు గారిని దేవుడు పైకి తీసుకొని వెళ్ళిపోతాడట, ఇప్పుడే చెప్పారు ఆయన, మరి నీ పరిస్థితి ఏంటి అని బేతేల్లో ఉన్నటువంటి శిష్య బృందం అందరూ కూడా ఎలీషాతో మాట్లాడారు. ఎలీషా ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన, నాకన్నీ తెలుసు, మీరు ఊరికే ఉండండి, అనవసరమైన టెన్షన్స్ పెట్టబాకండి. నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు, నువ్వు అది అవ్వలేదు, నువ్వు అది అవ్వలేదు, నువ్వు ఎంతకాలం ఉంటావు ఇక్కడ, ఎంతకాలం ఆయన దగ్గరే ఉంటావు, ఎంతకాలం అక్కడే పని చేస్తావు, ఎంతకాలం వాళ్ళ దగ్గరే ఉండిపోతారు, ఎంతకాలం ఇలాగ ఉంటావు, ఎంతకాలం అత్త కిందే ఉంటావు, నువ్వు తుత్తలాగా మారొద్దా? ఎంతకాలం మామ దగ్గరే ఉంటావు, ఎంతకాలం వాళ్ళ దగ్గరే ఉంటావు, ఎంతకాలం యాకోబు మామ దగ్గర ఉంటే సుఖం ఏంటి, 20 ఏళ్ళు ఉన్నా కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు కదా. కొంతమంది వాళ్ళకన్నీ బాగానే తెలుసు, ఎప్పుడు సెటిల్ అవుతారో తెలుసు, ఏ విధంగా సెటిల్ అవుతారో తెలుసు, గురువు గారు ఎలా బ్లెస్ చేస్తాడో తెలుసు, గురువు గారి వలన పరిచర్య చేయటం వలన గురువు గారి దగ్గర నుండి ఏమొస్తుందో వాళ్ళకి తెలుసు. కానీ బయటోడికి తెలియదు కనుక చూసేవాడు అందరూ అంటున్నాడు, నీకు తెలుసా మీ గురువు గారు వెళ్ళిపోతాడు, మీ గురువు గారి పని అయిపోయింది, ఆయన పని అయిపోయింది, కానీ పెద్దోడు అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు, వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇంకా సెటిల్ అయ్యావా, స్థిరపడ్డావా, నీ కథ ఏంటి, నీ బతుకేంటి? ఎలీషా అన్నాడు, ఏం కంగారు పడొద్దు, నాకన్నీ తెలుసు, మీరు మాత్రం ఊరకుండు. బాగున్నట్టుంది మాట కదా, ఊరకుండండి, అనవసరంగా టెన్షన్ పెట్టబాకండి, టెన్షన్ పడబాకండి. చెప్పండి, ఈ మాట చెప్పండి, టెన్షన్ పడబాకండి. కొంతమంది వాళ్ళు టెన్షన్ పడతారు, అందరినీ టెన్షన్ పెట్టేస్తారు. ఏమి గుణమో ఇది? ఆ శిష్యులకి ఎందుకు? వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, అమ్మో గురువు గారు వెళ్ళిపోతారంట, దేవుడు పిలిచాడంట అని కంగారు పడ్డారు. కంగారులో పాటు ధైర్యంగా ఉన్నటువంటి ఈయన్ని కూడా జడగొడుతున్నారు. నీ సంగతి ఏంటి, గురువు గారు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? ఆగాన్ని తెలుసు, మీరు ఊరకుండండి, నోరు మూసుకొని ఉండండి.
అక్కడి నుండి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏలియా అన్నాడు, ఏలియా ఆ శిష్యులందరూ చెప్పింది విన్నావు కదా, ఎలీషా నువ్వు శిష్యులు చెప్పింది విన్నావు కదా, ఆగిపో, నువ్వు బేతేల్లో నన్ను ఉండిపో, ఇక్కడన్నా సెటిల్ అవు, నువ్వు నేను వెళ్ళిపోతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నువ్వు ఇక్కడ బేతేల్లో సెటిల్ అవు అని చెప్పాడు. నో, ప్రభు మిమ్మల్ని పిలిచే వరకు నేను మీతోనే ఉంటా, పదండి. ఎరికో పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ప్రవక్తల పాఠశాల ఉంది, అక్కడ గురువు గారి మఠం ఉంది. ఆ మఠానికి వెళ్ళారు. అక్కడ శిష్యులతో కూడా ఏలియా చెప్తున్నాడు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉన్నాడు. శిష్యులందరూ విన్నారు. అలా సాగనంపేటప్పుడు శిష్యులందరూ ఎలీషాని వెనక్కలాగి, ఓ ఎలీషా, ఏడకాయ నువ్వు ఆయన వెనకాల పోతావు, దేవుడు ఆయన్ని పిలుస్తానంటే నువ్వు ఆయన వెనకాలే పోయి నీకు సుఖం ఏంటంటే, ఏంటి నీ కథ ఏంటి, మీ గురువు గారిని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు, తెలుసా నీకు? నాకు అన్నీ తెలుసు, మీరు మూరక ఉండండి, మౌనంగా ఉండండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఊరికే ఉండడం అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఎలీషా ఊరికే ఉన్నాడు. చెప్పండి, ఎలీషా ఎలా ఉన్నాడు? ఊరుకుంటున్నాడు. ఆయనకి సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి, పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఏలియా భక్తుడు తనను విడిచి వెళ్ళిపోతున్నాడని అర్థమవుతుంది. ఆయన పెద్దవాడైపోయాడని అర్థమవుతుంది, వృద్ధుడైపోయాడని అర్థమవుతుంది, బలహీనుడైపోయాడని అర్థమవుతుంది, దేవుడికి ఆయన్ని పైకి పిలుస్తాడని అర్థమవుతుంది. కానీ ఊరికే ఉన్నాడు. కారణం ఏమిటి అనంటే ఆ యొక్క రిలేషన్ని, ఆ బంధాన్ని మెయింటైన్ చేయడంలో ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఊరికే ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? తన మనస్సులో ఆ బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. నా స్వార్థం కోసం, నా యొక్క అవసరాల కోసం నేనేదో ఎక్కడో ఆగిపోయి, నేనెక్కడో సెటిల్ అయిపోయి, అయ్యా గురువు గారు మీరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనతోటి, అలాంటి టెన్షన్ అతనికి లేదు. అతనికి ఉన్నది ఏమిటి అనంటే, ఒక దైవ సేవకుణ్ణి చివరి వరకు వెంబడించడం వలన, చివరి అడుగు వరకు వెళ్ళటం వలన అది గొప్ప దీవెన నాకు కలుగుతుంది అనేటువంటి ఆ బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏలియాను వెంబడించడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియాను వెంబడించడం, తన అరకలను విరగగొట్టి బలి అర్పించిన దినము మొదలుకొని ఎలీషాను దేవుడు పిలిచి ఆ పిలుపునకు లోబడి మొట్టమొదటి దినాన్న తన గురువును వెంబడించడం మొదలుపెట్టిన ఒక్క రోజు నుండి కూడా చివరి రోజు వరకు ఆయన బంధాన్ని మెయింటైన్ చేశాడు. దేవునికి స్తోత్రం. సో ఊరికే ఉండడం అంటే అర్థం ఏమిటి అనంటే, ఆ మనస్సులో, విశ్వాస జీవితములో, దేవుణ్ణి వెంబడించడములో, దేవుని సేవకులను వెంబడించడములో, నాయకులను వెంబడించడములో, పెద్దలను వెంబడించడములో కలిగేటువంటి ఆ దీవెన, ఆ బంధాన్ని మెయింటైన్ చేయడం ఊరక ఉండడం అంటే. ఊరక ఉండు, ప్రతిదానికి కంగారు పడొద్దు. మెయింటైన్ ద రిలేషన్షిప్. బంధాన్ని తెంచుకోవద్దు. వెళ్ళిపోదాం, విడిపోదాం, చెడిపోదాం, దూరం అయిపోదాం, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? విడిపోవద్దు. రిలేషన్షిప్ మెయింటైన్. ఊరికే ఉండు, కంగారు పడొద్దు. అయ్యో అక్కడ విద్యార్థులు, ఒక పాఠశాల ఉంది, అక్కడ సెటిల్ అయిపోయారే, అక్కడ ఒక గురువు ఉన్నాడే, చిన్న గురువు ఉన్నాడు, అక్కడంతా శిష్యులు ఉన్నారు, మెయింటెనెన్స్ బాగుంది, అక్కడంతా ఒక పాఠశాల మెయింటైన్ అవుతుంది, బేతేల్లో బాగుంది, ఒకవేళ ఆ పాఠశాల నాకు ఇస్తే బాగుంది, నేను అక్కడ మెయింటైన్ అవుతాను అని మనసులో అనిపించలేదు. దానికంటే ఆయనకి బెటర్ అనిపిస్తుంది ఏంటో తెలుసా? నా గురువుని మరణము వరకు వెంబడించడం. దేవునికి స్తోత్రం. ఊరక ఉండడం అంటే తన లైఫ్ గురించి, తను సెటిల్ అవడం గురించి, తన ఆశీర్వాదం గురించి, తన ఫ్యూచర్ గురించి పక్కన పెట్టేసి ఊరికే ఉండి గురువుని వెంబడించడాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. గనుకనే ఎలీషా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒకవేళ మరొక బైబిల్ కాలేజ్ అనుకుందాము, ఒకవేళ అదే పాఠశాల, ప్రవక్తల పాఠశాల గనుక అయినట్లేదు, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎరికో నగరంలో, ఇది సిటీ లైఫ్తో ఉన్నటువంటిది, ఆ గొప్ప సిటీ అది ఎరికో పట్టణం, మహానగరం. ఆ నగరంలో ఉన్నటువంటి ప్రవక్తల పాఠశాలలో చక్కగా సెటిల్ అవ్వచ్చు. కానీ దీనికంటే ఆ గురువుని వెంబడించడం, మౌనంగా గురువును వెంబడించడం,
ఎంతో మంది చెప్తూ ఉన్నారు, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదే, నువ్వేం అవ్వలేదే, నీ బ్రతుకేంటి, నీ ఫ్యూచర్ ఏంటి అని చాలా మంది తన చెవుల్లో చెప్తూ ఉన్నారు. ఎవ్వరేం చెప్పినా ఎలీషాకి తెలుసు, నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు చెడు కాలములో ఊరికే ఉంటాడు. చెప్పండి, బుద్ధిమంతుడు, ఇది చెడు కాలము, మనల్ని రకరకాలుగా అనేక రీతులుగా అట్రాక్ట్ చేసేటువంటి దినాలు, మనల్ని అనేక రీతులుగా దారి తప్పించేటువంటి దినాలు, సరైన ట్రాక్ లో నుంచి మనల్ని ప్రక్కకు లాగేటువంటి దినాలు, ఒక సహవాసంలో నుంచి బయటికి లాగేటువంటి దినాలు. దానికోసం ఏదో ఒక లింకులు పెట్టుకొని మన గృహాల్లో ప్రవేశిస్తారు, మన ఇళ్లలో ప్రవేశిస్తారు, వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తారు. మెయింటైన్ ద రిలేషన్షిప్. Maintain the good relationship with your family members, good relationship with your pastor, your fellowship, your church. Maintain the good relationship with your neighbor, husband, wife, children, family. లోకములో ఎన్నో వార్తలు నీకు వినిపించవచ్చు, ఎవరి గురించి ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితం గురించి ఏదో అలర్ట్ చేస్తున్నట్టు మనతో మాట్లాడవచ్చు. కంగారు పడకూడదు. నాకు తెలుసు, మీరు ఊరక ఉండాలి. దేవునికి స్తోత్రం. సో ఎలీషా ఊరికే ఉన్నాడు, తెలుసు లోకములో నేనేమి సంపాదించలేదు. అసలు ఎలీషాకి ఇవన్నీ చెప్పాలా? అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎలీషా కొన్ని 100 ఎకరాల భూమిని వదిలిపెట్టాడు. ఎలీషా తన అరకలను వదిలిపెట్టాడు. తనకున్నటువంటి లగ్జరియస్ లైఫ్ను వదిలిపెట్టాడు. తనకున్న లైఫ్లో ఎంతో అనుభవించాడు. ఆయన ఇప్పుడేదో సెటిల్ అవ్వాలి, ఆయన ఏదో సంపాదించాలి, ఆయన ఏదో బాగుపడాలనేది ఆయన లైఫ్లో లేదు. అందుకే ఆయన అంటాడు, నాకు తెలుసు, మీరు ఊరకుండండి. దానివల్ల ఏం జరిగింది? దానివల్ల ఏం జరిగిందో మనం గనక కొంచెం ముందుకి చదువుకున్నట్లయితే, అతడు 2 ఆశీర్వాదమును 2 ఆత్మాభిషేకమును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా అక్కడి నుండి దాటి యోర్దాను దాటి అవతలకు వెళ్ళిన తర్వాత ఏలియా చెప్తున్నాడు, ఎలీషా, ఇక దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. నేను వెళ్ళనంటే వెళ్ళనండి అన్నాడు. ఏం కావాలయ్యా నీకు అన్నాడు. చివరికి ఏం కావాలి, నీకేం కావాలి? బైబిల్ కాలేజీలో ఉండమంటే అక్కడ ఉండనన్నావు. పాఠశాలలో ఉన్నాయినా అక్కడ ఉండమంటే ఉండనన్నావు. ఎక్కడ ఉండమన్నా ఎక్కడ ఉండనన్నావు. నేనేమో ఇప్పుడు నన్ను అత్యంతరంగా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎలా వెళ్ళిపోతావు, ఏం చేస్తావు మాట్లాడుతున్నా. నీకేం కావాలి చెప్పు. ఏలియా ఇప్పుడు అడిగాడు, నీకేం కావాలి? ఆయన ఒకే ఒక్క మాట అడిగాడు, నాకు ఈ కాలేజీలు ఇవి కాదు, అవి కాదు, ఇవి కాదు నాన్న, నీవు పొందిన ఆత్మ అభిషేకములో 2 పాళ్ళు నాకు కలిగితే చాలు. దేవునికి స్తోత్రం. ఐ నీడ్ యువర్ అనాయింట్మెంట్, ఐ నీడ్ యువర్ స్పిరిట్. నీవు పొందిన ఆత్మను 2 అంతలుగా నాకు కావాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏలియా తర్వాత ఎలీషా అలాంటి అద్భుతమైన, అంటే ఏలియా కంటే కూడా గొప్ప వ్యక్తిగా పరిగణలోనికి రాగలగడానికి గల కారణం, అతడు ఊరికే ఉండి తన గురువును వెంబడించడం వలన 2 ఆత్మాభిషేకం పొందాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉదయకాల సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరికే ఉండు, కంగారు పడిపోవద్దు. బుద్ధిమంతుడు ఊరికే ఉంటాడు. దేవుడు 2 దీవించే వరకు ఖాళీగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. 2 దీవించే వరకు కంగారు పడడు. 2 ఆశీర్వాదం పొందే వరకు గలిబిలి చెందడు, ఊరికే ఉంటాడు. అండ్ థర్డ్లీ, మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనములో యేసుక్రీస్తు వారు పొంతి పిలాతు ఎదురుగా మౌనంగా ఉన్నాడు. 62వ వచనములో తీర్పు తీర్చుచున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు లేచాడు. ఆయన అనేక ప్రశ్నలు వేశాడు. చదువుదాం. ప్రధాన యాజకుడు లేచి, నీవు జవాబేమి చెప్పవా? వీళ్ళందరూ కూడా నీ మీద పలుకుచున్న మాటలు ఏమిటి అని అడుగగా, యేసు ఊరికే ఉండెను.
చూసారా, ఆ క్రింద వచనాలన్నీ చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారిని తీర్పులో నిలబెట్టినప్పుడు ప్రధాన యాజకులు కానీ పొంతి పిలాతు కానీ వీళ్ళందరి అనేక విషయాలు అడుగుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఊరికే ఉండెను. చెప్పండి, యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ఊరికే ఉన్నాడు. ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు తెలుసా? యేసు ప్రభు వారికి తెలుసు, తగిన సమయం వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నా గురించి మీరు చూచే సమయం ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ క్రింద వచనాలు అన్నాడు, ఇప్పటి నుండి మీరు మనుష్య కుమారుడు 64వ వచనంలో సర్వశక్తుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండుట మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన జీవితంలో ఊరికే ఉండడం అంటే అర్థం ఏమిటంటే, ఇతరులు మన జీవితంలో చూచే సమయము వరకు ఊరికే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక దినాన్న మన లైఫ్లో దేవుడు చేస్తున్న కార్యములను చూచే వరకు కూడా చెప్పుకోవడం కాదు. దీనికి నేనేం టైటిల్ పెట్టానంటే, మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి ఇతరులు చెప్పుకునే సమయం వరకు ఊరికే ఉండాలి. ఆమేన్. సో ప్రభు అదే చెప్పాడు. ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన మౌనంగా ఉంటున్నాడు, ఖాళీగా ఉంటున్నాడు, ఊరికే ఉంటున్నాడు. ఏమిటయ్యా నువ్వేం జవాబు చెప్పవు? చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడ నుండి చూస్తారు. నేను చెప్పుకోవడం కాదు, చూస్తారు. ఆమేన్. చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మనం గురించి మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు చూడాలని చెప్పండి. సో 3 విషయాలు ఈరోజు మనం గమనించాం. మొదటిగా, మనకిష్టమైన పనులు చేసుకోవడం కాదు, దేవుని పని చేసినప్పుడు ఆశీర్వాదము, ఆనందాన్ని పొందుతాం. రెండవదిగా, రెండంతల ఆత్మాభిషేకం పొందే వరకు మౌనముగా ఉండాలి. అండ్ చెప్పుకోవడం కాదు, మనలో దేవుడు గొప్ప కార్యములు చేసే వరకు ఓపిక కలిగి ఊరికే ఉండాలి. దేవునికి స్తోత్రం. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. చెప్పండి, 3 విషయాలు చెప్పండి. మొదటిది, మనకిష్టమైన పనులు కాదు, దేవుని పని చేసుకుంటూ ఊరికే ఉండాలి. చెప్పండి, ఏ విషయంలో ఊరికే ఉండాలి? దేవుని పనిలో ఉంటూ ఊరికే ఉండాలి. అంటే బయట పనుల గురించి ఆలోచన తగ్గించుకోవాలి. ఆ టెన్షన్స్ పడొద్దు. మీరు ఏ రోజైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ గారు చెప్పేది ఏంటి చెప్పండి? మీరు టెన్షన్స్ పెట్టుకోకుండా ఎలా ఉంటారు? పెట్టుకుంటూ వస్తాయా? ఆటోమేటిక్గా వచ్చి మీద పడిపోతుంది. బట్ ఏం చేస్తాను చెప్పండి? మీరు ఆలోచించొద్దు. బుర్ర ఉందే ఆలోచించడానికి. అంటే దాని అర్థం ఏంటి? ఓవర్గా ఆలోచించదు. డాక్టర్లు తప్పని కాదు, ఆలోచించవలసినంత వరకు ఆలోచించు, ఓవర్గా ఆలోచించబాకు. అది అన్నమాట. టెన్షన్ ఉంటుంది, తక్కువ టెన్షన్లో ఉండు, మరీ ఓవర్గా టెన్షన్ పడిపోమాక. అదన్నమాట మన డాక్టర్స్ చెప్పేది. వాళ్ళు మంచిగా చెప్తారు, కానీ మన వల్ల కాపట్లేదే. అందుకే దేవుడు కూడా మాట్లాడు, బుద్ధిమంతుడు ఇలాంటి టెన్షన్స్ అన్ని పెట్టుకోకుండా మౌనంగా ఉంటాడు, ఊరికే ఉంటాడు. ఆ ఊరకుండడం దేవుని సన్నిధిలో గడుపుతాడు. కాబట్టి ఊరకుండమని దేవుడు చెప్పింది, దేవుని మందిరంలో గడపండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవుని వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ఆనందించండి. దాని ద్వారా మీకు ఆనందమును, హెచ్చింపు, ఘనత మీకు కలుగుతుంది. మీ అనుభవములో ఆశీర్వాదాలు పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం. సో అందుకనే మన సొంత క్రియలు, మనకి ఇష్టమైన పనులు కాకుండా దేవునికి ఇష్టమైన పని చెయ్యాలి. రెండవదిగా గమనిస్తే, రెండంతల ఆశీర్వాదం పొందే వరకు ఊరికే ఉండు. ఎంతమంది టెన్షన్ పెట్టినా, ఎంతమంది మనల్ని ప్రోత్సహించినా, నీ సంగతి ఏంటి, నీ భవిష్యత్ ఏంటి, నీ లైఫ్ ఏంటని ఎంతో మంది అడిగినా కూడా, గురువు దగ్గరే నీ జీవితం అంతా ముసలుడు అయిపోతున్నావు, నువ్వు కూడా అక్కడే ఉన్నావు ఏంటి అనుకున్నట్లయితే, ఒకవేళ కంగారు పడొద్దు. ఎలీషా లాగా మౌనంగా ఊరికే ఉంటే రెండంతల ఆత్మాభిషేకం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. మూడవది, యేసు ప్రభువారు ఊరికే ఉన్నాడు. ఎందుకో తెలుసు?